ఉత్పత్తిపై చంద్రబాబు అబద్దాలు చెప్పారని మాజీ మంత్రి వైసీపీ నేత బుగ్గన విమర్శించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర అయినా ఇంకా గత ప్రభుత్వంపైనే విమర్శలు చేస్తూ కాలం వెల్లదీస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు లెక్కలను ప్రజలు నమ్మరని పేర్కొన్నారు. కూటమి పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం ఇచ్చిన రిజల్ట్స్ ప్రకారం 8.8% వాళ్ళది స్థూల ఉత్పత్తి పెరిగింది. వాళ్ళ ఆదాయం ఎంత పెరిగింది? 7.3 పెరిగింది. అంటే కేంద్రానిది 6 నెలలదే టాలీ అవుతుంది, కేంద్రానిది మాతో టాలీ అవుతుంది, కేంద్రానిది సంవత్సరంది టాలీ అవుతుంది, మీది మాత్రం ఎక్కడ టాలీ కాదు. కానీ మీది మాత్రం అద్భుతమైన పరిపాలన, అద్భుతమైన స్థూల ఉత్పత్తి. అసలు ఈ ధనానికి ఆదాయానికి పొంతన లేకుండా మీరు ఎట్లా చెప్తున్నారు అనేది మాత్రము చాలా ఆశ్చర్యం. ఎందుకు చెప్పగలుగుతున్నారు ఇదంటే, మీరు స్థూల ఉత్పత్తి ఫిగర్స్ ఏవైతే ఇస్తున్నారో ఈ 3 నెలలు అని నిజం చెప్పారంటే దాని పెద్ద అది లెక్కచారం వేసేదానికి రాదు. ఈరోజు ఏదన్నా కానీ స్థూల ఉత్పత్తి ఎస్టిమేట్స్ ఇస్తే అది కరెక్టా కాదనేది 3 సంవత్సరాల తర్వాత తెలుస్తుంది. ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్, ఆ తర్వాత ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్, ఆ తర్వాత సెకండ్ రివైజ్డ్ ఎస్టిమేట్స్, ఆ తర్వాత థర్డ్ రివైజ్డ్ ఎస్టిమేట్స్, ఫైనల్గా అకౌంట్స్. మీరేమి ఇప్పుడు ఏదో ఒకటి చెప్పేస్తే కానీ అయిపోయిందిలే.